హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం ఉగాదికి కొత్త పేరు ఉంటుంది. లాస్ట్ ఉగాది పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. ఈ 2025లో ఉగాది పేరు వచ్చేసి విశ్వావసు. అసలు ప్రతి ఇయర్ ఉగాదికి కొత్త పేర్లు ఎలా వస్తాయో తెలుసా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మహావిష్ణువుని కలుద్దామనుకొని వైకుంఠంకి వెళ్తారు. ఇద్దరు మాయ గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే మాటల్లో నారదముని తనకి మాయ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది, నన్ను ఎవరూ మాయ చేయలేరు అని మహావిష్ణువుతో అంటారు. అయితే మహావిష్ణువు నారదమునికి విష్ణు మాయ చూపిద్దామనుకొని ఒక సరస్సుని సృష్టించి నారదముని వెళ్ళి అందులో స్నానం చేయమంటారు. నారదముని ఆ సరస్సులో 3 సార్లు మునిగి పైకి వచ్చేసరికి తన గతమంతా మర్చిపోయి ఓ అందమైన స్త్రీగా మారిపోతారు. స్త్రీలా మారిన నారదముని ఒక సాధారణమైన కన్యలాగా చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఒక రాజు ఒకసారి ఆమె ఉన్న గ్రామానికి వచ్చి ఆమెను చూసి ఇష్టపడి ఆమెని పెళ్లి చేసుకుంటారు. పూర్వం కొన్నాళ్లకి రాజుకి ఆ స్త్రీకి 60 మంది కొడుకులు పుడతారు. చాలా కాలం ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అలా కొన్నాళ్లకి ఒక పెద్ద యుద్ధం జరిగి ఆమె భర్త మరియు 60 మంది కొడుకులు యుద్ధంలో చనిపోతారు. తన ఫ్యామిలీ చనిపోయిన వేదనలో ఆ స్త్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ఇది చూసిన మహావిష్ణువు ఆ స్త్రీ ముందు ప్రత్యక్షమయ్యి, ఓ నారద, ఇక చాలు, మాయ నుంచి బయటికి రా అని అంటారు. స్త్రీ మళ్ళీ నారదమునిలాగా మారిపోగానే తన పూర్వ వృత్తాంతమంతా గుర్తొచ్చింది. నారదముని మహావిష్ణువుని క్షమాపణ అడుగుతారు. కానీ ఎంత మాయ అయినా ఒక తల్లి వేదన తను తట్టుకోలేకపోతున్నా అని నారదముని మహావిష్ణువుతో అంటారు. అయితే మహావిష్ణువు మీ 60 మంది కొడుకులకి గుర్తుగా ప్రతి ఇయర్ ఉగాదికి మీ 60 మంది కొడుకుల పేర్లే ఉంటాయి అని వరం ఇస్తారు. సో ఆ 60 మంది కొడుకుల పేర్లే ప్రతి ఇయర్ ఉగాదికి ఒక్కో పేరులా వస్తాయి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేర్లే ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అవుతాయి. సో అలాగా ప్రతి సంవత్సరం ఉగాదికి కొత్త పేరు వస్తుంది. ఇక్కడ వరకు చూశారంటే మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.